భారతంలో ఉక్కు భీముడి కథ అందరికీ తెలుసు. ధృతరాష్ట్రుడు ఇలాగా భీముడిని రమ్మంటే వస్తాడు కదా, భీముడు రాగానే కృష్ణుడు తప్పుకోమని ఉక్కు భీముడిని పెడతాడు అక్కడ. ఉక్కు భీముడిని పట్టుకుంటే వాడు తుక్కు అయిపోయాడు. ఇటువంటి ధృతరాష్ట్రుడు యుద్ధం చేస్తుంటే ఏముండేదో చూడండి, ఇంకేం అక్కల. వాడు బలరాముడు యుద్ధం చేయకపోబట్టే 18 రోజులు జరిగింది. వీళ్ళిద్దరూ చేస్తే ఓవర్ నైట్ అది క్రికెట్ మ్యాచే అండ్ వన్ డే మ్యాచ్ అయిపోయింది. అటువైపు బలరాముడు, ఇటువైపు ధృతరాష్ట్రుడు యుద్ధం చేయకపోవడం వల్ల గెలిచారు వాడు. అక్కడ ఉక్కు భీముడు ఉన్నాడు కదా, పాండవులు ఆశ్చర్యపోతారు. ఈ ఉక్కు భీముడు ఏమిటని వెంటనే కృష్ణుడు అంటాడు, వేరే వాళ్ళారా నేనేమో సృష్టించలేదురా, ఈ ఉక్కు భీముడు దుర్యోధనుడు సృష్టి అంటాడు. దుర్యోధనుడు సృష్టి ఏమిటి? ఆ వెధవ ఎంత సన్నాసి అంటే, పాండవులు సుఖంగా వనవాసం చేసి 13 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు కనీసం వనవాసం చేసి ఏడాది అజ్ఞాతవాసం చేసి, వనవాసంలో ప్రధానంగా ఏ చింత లేకుండా మనస్సులో అనేక అవమానాలు దుఃఖాలు ద్రౌపదీదేవికి భీముడికి అందరికీ ఉన్నప్పటికీ అవి వదిలేసి తీర్థయాత్రలు చేశారు. మహర్షుల్ని పిలిపించారు. మార్కండేయ మహర్షి, బృహదశ్వ మహర్షి లాంటి వాళ్ళందరూ అప్పుడే వచ్చారు. వాళ్ళ చేత మహత్తరమైనటువంటి కథలన్నీ చెప్పించుకుని విన్నారు. కష్టాన్ని సుఖంగా మార్చుకోవడం అంటే అది మనం అది నేర్చుకోవాలి. కష్టాన్ని సుఖంగా మార్చుకోవాలి. ఇంట్లో ఏదో జరిగిందని ఏడుస్తూ కూర్చోవడం, 10 రోజులు మనం ఎక్కడికి వెళ్ళకపోవడం, ఎవరిని రావద్దనడం, ఇంకాస్త ఏడుపు ఎక్కువ అవుతుంది. ఇక్కడ మంచి పుస్తకం చదువు. అలా వాళ్ళన్నీ విన్నారు. దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? ఉక్కు భీముడిని చేయించి తన ఇంట్లో పెట్టుకుని, భానుమతీదేవితో సహా తను శయనించేటువంటి అంతఃపుర మందిరంలో పెట్టుకుని 12 ఏళ్ళు గుద్దుకుంటూ కూర్చున్నాడు ఈ సన్నాసి. నేను తర్వాత యుద్ధంలో గెలవాలి కదా అని ప్రాక్టీసు, జిమ్ము, స్పా అన్నీ ఉన్నాయి అక్కడ. గుద్దుకుంటూ కూర్చున్నాడు ఇక్కడ. అంటే 12 ఏళ్ళు పాండవులు దుఃఖాలు పడిన వాళ్ళు, అవమానపడిన వాళ్ళు సుఖంగా ఋషుల కథలు విన్నారు. 12 ఏళ్ళు ఐశ్వర్యవంతుణ్ణి అనుకున్న దుర్యోధనుడు అసూయలో పడి ఏడిచాడు. ఎవరు సుఖపడ్డారో గమనించండి. అక్రమంగా సంపాదించిన వాడు బాగున్నాడు, వాడు మేడ మీద, నువ్వు అనుకుంటున్నావు వాడు బాగుండాలి, వాడి పెళ్ళాం వాడిని గౌరవించట్లేదు, వాళ్ళ పిల్లలు వాడిని గౌరవించట్లా, వెధవ కింద చూస్తున్నారు వాడిని. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఈ డబ్బు ఎలా వచ్చిందో. పొద్దున్న చెబుతూనే ఉన్నారు వీడు వెండవు. ఇప్పుడు పొద్దున్న 30 బళ్ళలు, సాయంత్రం 30 బళ్ళలు శనగపప్పు మింగినట్టు మింగుతున్నాడు ఒక్కొక్కడు. ఎందుకని? 100 కోట్లు పైబడిపోబట్టి. ఎక్కడ ఆందోళన? అంత డబ్బు లేకపోతే ఆందోళన లేదు కదా.